దోస్తులు మీతో కూడా ఇలాంటి టీట పోరాలను పడుకుంటే కామెంట్ చేయండి. మిమ్మల్ని నవ్వించడానికి నేను నానా సంఘాలు నవ్వుతున్నా మామ. ప్లీజ్ మామ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మామ. ఓ వదినే, నువ్వు సోనుగాని పెళ్ళి చూడకుండానే పోయినావా నా వదినే? సోనుగానికి నీ బిడ్డని ఇస్తున్నావు కదా ఓ వదినే, నువ్వు ఇప్పుడు పోతే ఎవరు ఇస్తలే నా వదినే? వాడు ఇప్పుడు అత్త అత్త అని ఎవడు పిలుస్తాడు ఓ వదినే? అవును డాడీ, సాయంత్రం మా అమ్మ మంచి పాట పాడుతుంది. పాట ఎంత మంచిగా ఉందో. నీ కళ్ళు దెంగినాయా లేకుండా కళ్ళలో ఏమైనా ఉచ్చబోసిండా? మీ అత్తమ్మ చనిపోయిందట, అందుకే ఏడుస్తుంది మీ అమ్మ. పీకని దొంగమ్మండ బిచ్చబోనికి ఇచ్చిన విలువ ఇచ్చేది కాదు నాకు. ఎప్పుడైనా సెలవులకు వాళ్ళ ఇంటికి పోతే చాలు కరకుక్కను చూసినట్టు చూసేది. ఏదో మాకు తిండి గతిలేక దాని ఇంటికి పోయినట్టు చూసేది. పాత చెప్పందుకొని దెంగితే దవడ చెక్కలు రాలిపడాలి లంగబాలకవు. నువ్వు చేసే తీటకుద పనులకు నేను కుక్క కూడా దేకదరా. అరే నాని సోను, మేము పోతాన్నాం. నువ్వు ఇవాళ రాత్రికి సాయిబ్రో వాళ్ళ ఇంటికాడ పడుకో. డెంగి నేను ఆ ఎరిపుకొని ఇంటికి పోను మరి. ఏమ్రా నోరు లేస్తుంది? 4 గంటలు మూతి మీద వస్తే చాలు ఇంత పోటుగాడు అయినట్టు ఫీల్ అవుతారు లంజోడుకులు. ఉద్ద నోరు మూసుకొని చక్క పోయి పడుకో ఫాల్తుగా. నువ్వు ఇంట్లో ఒక్కడే ఉంటే ఇంటికి మొత్తం ఆగమాగ దెంగుతావు. అందుకే నిన్ను ఇంటికాడ ఉంచేయాలి. చక్క పోయి పడుకో అని దగ్గర. అవును మరి, వాడు సక్కట్లు లంజోడుకు మన దగ్గర పడుకోవడానికి. నేను అయినా నువ్వేందే డాడీ, ఊర్లో ఉన్న ప్రతి బాలకాతో మంచిగా ఉంటావు, కానీ నాకు మాత్రం గుద్ద ఇంటికి ఇచ్చిన విలువ ఇయ్యవు. నా బతుకు గంగల పోను, పోయి చేస్తా గానీ ఇక. A few hours later. అరే సుల్లిగా. ఏ సాయి బ్రో, నా పేరు సుల్లిగా కాదు, సోను. అబ్బో వచ్చిండ మగోడు. గిర్రు బాబు మాటలకు ఏం తక్కువ లేదు. అరే ముందే చెప్తానా, నాతో పండుగ అంటే నా పక్కకు మనిషి ఉన్నాడా లేడా అన్నట్టు ఉండాలి. అసలే నేను బీపీ గాన్ని. తాపకు ముడ్డి అటు తిప్పుడు ఇటు తిప్పుడు నా పుచ్చా గోకుడు పెడుతుంది, నా బట్టకాయల మీద పేన్లు పడుతున్నాయి అని చెట్ల చేయి పెట్టి తమ్ముని అటు ఇటు ఊపినావు అనుకో, నీ కాయకు కరెంట్ షాక్ పెడతా. ఇంకా అను బ్రో, పితితో వాసన రావద్దు, ఉచ్చేస్తే ఆపుకోవాలి కానీ పోయొద్దు అని అను. ఇంకా మింగేటోడు ఎరిపో అయితే దొంగది పంగసాబు అన్నదట. అందుకే కావచ్చు ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి అయితే లేదు. అందరు నేను సిన్సియర్ అంటారు కానీ నువ్వు పెద్ద సైకో లంజోడికివి. అరే పిల్లపోక, ఏదో పాపాన్ని పడుకొనిస్తే నా మీదే నిక్కుతున్నావా? గుద్దనూరు మూసుకొని సప్లై వాడుకో. ఆగో గింత ఉడకపోతాడా బొంత కప్పుకొని ఏం చేస్తాడు ఈ కర్ర కుక్క? అరే సోను, ఏం చేస్తానో బేటా? ఈ లంజోడికి ఇంకా పడుకోలేదా? గుద్దకి గోమారు పట్టిండు శనిగాడు. అదేం లేదు సాయి బ్రో, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వింటానా. అవునా? స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పే మేడం పేరు మియా ఖలీఫానారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు సాయి బ్రో? బిట్లు చూసి నా కిందెంటికలు తెల్లబడ్డాయి. లంజోడక నా ముందే కథలు పడతానవా? ముందు ఆ చెడ్డీ నుంచి చేది. నువ్వు ఇంకా పడుకోలేదా సాయి బ్రో? అరే పిల్ల పువ్వ, అబ్దుల్ కలాం కలలు కలమన్నాడు కానీ కథలు దిగ మనలే. చక్కగా వండుకో. ఎందుకు నిద్ర వస్తలేదు సాయి బ్రో? అవును సాయి బ్రో, నీకు లవర్ లేదా? ఉండే ఒకప్పుడు నీ లెక్కనే తీటగల లంజాది. దాని తీట తిరిచుడు నాతోని కాక దెంగే అన్నాయిగా. మరి నన్ను అడగవా సాయి బ్రో? నీ గురించి నాకు తెలవదా? మంది పిల్లలను ఆగం చేసే బాలకావు నువ్వు. మరి నేను నీ లెక్క కాదు సాయి బ్రో, నాది మొత్తం వేరే. కూర్చున్నామా కార్చినామా. అబ్బా సోనుగా, నీదే మంచిగా ఉన్నదిరా. అలాంటి ఆఫర్ ఎక్కడైనా ఉంటే చూడరా సోను. పుట్టల పాంబోక బారులు అవుతుంది. ఇప్పుడు దాకా పెద్ద సంసారి పొక్క లెక్క బిల్డప్ ఇచ్చినావు కదా సాయి బ్రో. నువ్వు ఆంటీ అన్నావు కదా సోను, అందుకే అవతలేదు ఆత్రం. అరే సాయి బ్రో, ఎందుకు ఫికర్ పడతాను? అడవిలో ఆకులు కరవా, ఊర్లో ఆంటీలు కరవా? 200 ఆంటీ చేతిలో పెట్టు, తర్వాత నీ పాముని ఎక్కడైనా పెట్టు. అరే సోను చెప్పకరా ఇక. నువ్వు చెప్పే చెప్పుడుకి తమ్ముడు చెడ్డీలనే కక్కునేటట్టున్నాడు. అబ్బాలని చూడక, నువ్వు చిన్నోనివి కాదురా, పెద్ద చిత్రంగోనివి. పడుకో ఇక, నాకు నిద్ర వస్తుంది. అరే సుల్లిగా, ఏం చిక్తానోరా? పాలు సాయి బ్రో. అదే పాలు. ఎవరు ఏమంటన్నా? ఎవరి పాలు తాగడానికి నాకేం కర్మ బ్రో? నా ఆంటీ ఉంది, నా ఆంటీ పాలే తాగుతానా నేను. ఓ కామ బాడుకావు, నీ పక్కకున్నది నేను, నువ్వు తాగుతున్నది ఆంటీవి కావు నావి. ఆడదానికి మగవానికి తేలబుడ వెళ్తా లేదారా? నీ కంట్లో కాకులు ఏరగా బాడుకావు. సారీ సాయి బ్రో, అలవాట్లో పొరపాటు. నేను ఎవరిని ఊహించుకుంటూ ఏదో చేసిన. నీ ముడ్ల గుచ్చుకోరా నీ సారిని. నువ్వు గుంజే గుంజుడికి నా అంగి మొత్తం జరిగిపోయింది కుక్క. చెరువండి చేపలు ఏడుస్తా అంటే గద్దచ్చి గుత్త దిగినట్టున్నది కథ. పడుకోరా బాబు, ఇక 12 అవుతుంది, తొందర లేవాలి ఇక పొద్దున్నే. ఏంటి బొంతలు మొత్తం పచ్చిగా ఉన్నాయి, మొత్తం ఉచ్చ వాసన వస్తుంది. ఈ బాడుకావులే, ఏం చేసినావు రాత్రి? మొత్తం వాసన వస్తుంది బొంతలు. రాత్రి కళ్ళలా నేను నా దోస్తుగాళ్ళు కలిసి ఉచ్చబోయినట్టు కళ వచ్చింది బ్రో. నేను పోసింది కళ్ళలా అనుకున్నా, కానీ చూస్తే మొత్తం మంచం మీదనే పోసిన బ్రో. సారీ బ్రో, ఇక ఏమనుకోకు. ఆపుదామని ఎంత ట్రై చేసినా కూడా ఆపలే. ఇక మొత్తం ఆడినాయి, మొత్తం మంచంలో పోసిన. ఇక సాయి బ్రో, నేనైతే ఉచ్చబోసుకున్నా, కానీ నీది లీక్ అయింది చూడు ఒకసారి. అరే కొల్లిగా, నాది నీ లెక్క లీక్ కాదురా. అవునా? మరి ఆ ప్యాన్కి తెల్ల మార్క ఏంటో మరి.
అవును కదా సోను, నిజమే, మొత్తం లీక్ అయింది. లంగబడక నువ్వే మొత్తం చేసినావు. రాత్రి అంతా మింగే ముచ్చట్లు చెప్పినావు. రాత్రి ఒక ఆంటీ నా వంకాయని వాటి ఊపినట్టు కలబడ్డది. అందుకేరా మొత్తం లీక్ అయింది. అయ్యో ఏంటి సాయి బ్రో నీది ఇంత వీకా? ఉత్త ఊపులకే పడిపోతే ఇంకేం చేస్తావు బ్రో నువ్వు? సరే సరే బ్రో, ఇక పోతా నేను ఇంటికి. నీ అవలేగా పీకిగా మొత్తం ఆగమాగం తెంగిపోతున్నావు.